పెద్దలు ప్రముఖులు మన వెలమ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఇనగంటి మధుసూదన్ రావు గారు వారి వేదికపైకి రావాల్సిందిగా వీరు 1986లో ఈ వృత్తిలోకి రావడం జరిగింది. మన పద్మనాయక వెలమ ఎలక్షన్లకు దాదాపుగా వీరు ఎలక్షన్ ఆఫీసర్గా నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మా స్ఫూర్తి కమిటీ సన్మానం చేసుకోవడం గొప్పగా భావిస్తూ వీరిని సన్మానం చేయాల్సిందిగా పెద్దల్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన సుధాకర్ అన్న కానీ మన మదన్న కానీ మేము డిగ్రీలో ఫస్ట్ ఇయర్ నుంచి అందరు పరిచయము. మరి వారు కూడా చాలా కష్టపడి ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి మరి ఒక లైఫ్ లైన్ ఒక రాష్ట్రంలోనే పేరు వచ్చేంత విధంగా డెవలప్ అయిన మీకు అందరికి కూడా గర్వకారణం. మరి వారు మేము పేపర్ మిల్ ఎట్లతో వారు ఒక మీకు అందరికి తెలుసో తెలియదు నాకు తెలియదు ఒక పేపర్ బ్యాగ్ యూనిట్ పెట్టారు. ఒక 4-5 పార్ట్నర్లు పెట్టి అట్లే వేరే వాళ్ళు ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. ఇక్కడనే ఇదే ఏరియాలా పెట్టేసేసి మన వెంకన్న వాళ్ళ ఇంటి ముందంటే ముద్దరోజు ఇంటి ముందంటే ప్రింటింగ్ ప్రెస్ ఉండే, ఈ పక్కన ఇటు సైడ్ పేపర్ బ్యాగ్ ఇండస్ట్రీ ఉండే. మరి అప్పటి నుంచి అందరితో అనుబంధం ఉన్నది. మరి వారు కూడా స్వయం కృషితోటి ఇంత ఎత్తుకు ఎదగడం అంటే మీరు అందరూ మనందరం కూడా దాదాపు వచ్చిన వాళ్ళమే కాదని కాదు కానీ మరి ఒక పట్టుదలతోటి వారు ఇంత అభివృద్ధి కావడం మాకు పరిచయం అవడం మరి ఈ రోజు సన్మానం చేసుకునే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పూర్తి కమిటీ అధ్యక్షులు జోగినపల్లి రఘునందన్ రావు గారు మరి ఇతర కమిటీ సభ్యులు మన ఆహ్వానితులు ఈరోజు అందరి న్యాయవాద మిత్రులందరికీ నా నమస్కారం. ఇక్కడ అందరికీ ఇంతకుముందు సన్మానం చేసినట్టు మాధవరావు గారు ఇప్పుడు ఉన్న దానిలో మన కమ్యూనిటీలో మాధవరావు గారే అత్యంత సీనియరు. వారు మనందరికీ మార్గదర్శనం. నేను కూడా ఇప్పుడు చెప్పారు మాధవరావు గారు హనుమంతరావు గారి దగ్గర 1987లో ప్రారంభించిన జూనియర్షిప్. అప్పటి నుంచి అంటే హనుమంతరావు గారు అంటే దాదాపు మన వెలవం కమ్యూనిటీ కరీంనగర్ జిల్లా అందరికీ తెలుసు. న్యాయవాదిగా మరియు రాజకీయంలతోనూ కూడా అనుబంధం ఉంది వారికి. వారి దగ్గరికి మేము 7:30కు వెళ్తేనే మొత్తం పని అయిపోతుండే, డ్రాఫ్టింగ్ వర్క్ అంత అయిపోతుంది, అంత అవుతుండే. ఎవరన్నా వస్తే వారితో మాట్లాడుకుంటుండేది రాజకీయ నాయకులు లేరంటే వేరే స్నేహితులతో. అంటే టువర్డ్స్ ప్రొఫెషన్ కమిట్మెంట్ ఎట్లుండాలనేది నేర్చుకున్నాము. ఎందుకంటే ముందు నుంచి మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఫైల్ను చూసుడు, ప్రతి రకంగా ఇంతకుముందు మాధవరావు గారు చెప్పినట్టు ఎట్లా ఒక క్లయింట్కు న్యాయం చేయాలి, ఎట్లయితే మనం అందులోకి వెళ్ళి బయటకు రాగలుగుతాడు మన క్లయింట్ అనేది వారి దగ్గర నుంచి మెలకువలు నేర్చుకున్నాము. తర్వాత ఇప్పుడు ఉన్న దానిలో మనం న్యాయవాదుల పాత్ర ఏంది మన సమాజంలో అనేది కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు చర్చించారు. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాల నుంచి వెలుమ న్యాయవాదులు ఒక 2 మాత్రమే వచ్చారు, రాహుల్ తర్వాత శ్రీధర్. మరి మన సమాజంలో మనం పాత్ర ఉండాలి, సమాజం బాగుకోరాలంటే ఎవరు కూడా ఈ వృత్తిగా మన పిల్లలు ఎవరు కూడా ఈ వృత్తిలోకి రావడం లేదు. దయచేసి మన సమాజం అంతా దాని గురించి ఆలోచించాలి. నేను ఇది పద్మనాయక ఎలక్షన్స్లో కూడా చెప్తున్నాను, పద్మనాయక కమిటీ మీటింగ్లలో కూడా చెప్తున్నాను. కనీసం మీరు చాలా ఇంటెలిజెంట్ ఉంటే వేరే దానికి వెళ్ళండి. మీరు ఎందుకు యావరేజ్ స్టూడెంట్ కూడా ఎందుకు లాకు ఆప్ట్ చేయడం లేదు? ఇప్పుడు ఒక లా అంటే ఇది ఒకటే కాదు, పీపీలు సెలెక్ట్ కావచ్చు, జడ్జిలుగా సెలెక్ట్ కావచ్చు. తర్వాత కార్పొరేట్ రంగంలో కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. దాదాపు 1,50,000 సాలరీ వస్తుంది. మరి మనం కాన్సన్ట్రేట్ చేయించకపోతే సమాజంలో వెనుకబడిపోతాం. ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో న్యాయవాదుల పాత్ర అప్పుడు కేసుల పరంగా కానీ ఉద్యమం పరంగా కానీ న్యాయవాదుల పాత్ర ఎంతో ఉన్నది. దాని ప్రకారంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నవంబర్ 26న ఏర్పాటైతే నెక్స్ట్ వచ్చేది అడ్వకేట్స్ డే డిసెంబర్ 3 అంత రోల్ ఉంది అడ్వకేట్స్ది. మనం ఆ రకంగా అడ్వకేట్స్ను ప్రమోట్ చేయకపోతే మన కమ్యూనిటీలో మనం వెనుకబడడం చాలా సహజం. ఎందుకంటే ప్రాపర్టీస్ కూడా కమ్యూనిటీ చేతులలో ఉన్నాయి. మరి దానికి రక్షణ ఏది? ఎవరు రక్షణ కల్పించాలి? మన సమాజంలో మన వాళ్ళు లేకపోతే జాగ్రత్త. ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరం కూడా మన పిల్లలకు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకు కొంతమంది కన్నా మనం ఇందులో వృత్తిలోకి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నీకు సన్మానం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ